డాండ్రఫ్ లోనే కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలినప్పుడు మొత్తం అంటే అది హీల్ అయిపోయాక పైన పెచ్చులా వస్తుంటుంది కదా, సో అట్లా కొన్ని చోట్ల చిన్న చిన్న పెచ్చులు కనిపిస్తుంటాయి. సో అవి ఏంటి? అవి జనరల్ ఫాలిక్యులైటిస్ అంటామండి. మనకి ఫేస్ మీద పింపుల్స్ ఎలా అయితే వస్తాయో స్కాల్ప్ మీద వచ్చిన పింపుల్స్ ని ఫాలిక్యులైటిస్ అంటాం అనమాట. ఫాలిక్యులైటిస్ అంటే హెయిర్ ఫాలికల్ ఒక ఇన్ఫెక్షన్, అంటే ఆ హెయిర్ ఫాలికల్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయింది, దానివల్ల పస్ లేయర్ వస్తుంది. మనం ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పస్ రప్చర్ అవుతుంది. మనకి ఇప్పుడు పుండు అయినప్పుడు పైన ఒక క్రస్ట్ లాగా వస్తుంది, మనం ఏం చేస్తాం, ఆ క్రస్ట్ ని తీసేలా ట్రై చేస్తాం. సో అలానే మనం ఇలా ఇచ్ చేసినప్పుడు అది మొత్తం రప్చర్ అయిపోయి అక్కడ ఒక క్రస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద క్రస్ట్ వీఆర్ సీయింగ్. సో అది ఫాలిక్యులైటిస్ వల్ల వచ్చిన క్రస్ట్. అది దేని వల్ల వస్తుంది, చాలా మంది ఈ హెయిర్ జెల్స్ అని ఇవి వాడుతుంటారు. సో ఆ పోర్స్ అక్లూడ్ అయిపోయి అక్కడ పింపుల్స్ లాగా అంటే ఫాలిక్యులైటిస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ డాండ్రఫ్ ఉందనుకోండి, వాళ్ళకి ఫాలిక్యులైటిస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం మైల్డర్ కండిషన్స్లో. వేరే సివియర్ కండిషన్స్లో మీరు చూసుకుంటే చాలా మందికి ఇదంతా చిన్న చిన్న కురుపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే కొంతమంది జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అన్నమాట.